హాయ్ అండి. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు చూపించిపోతున్న వీడియో ఏంటి తెలుసా? చిన్న కవ్వల కర్రీ అనమాట. ఆల్రెడీ నా షార్ట్ చూసి వచ్చుంటే ఆల్రెడీ కర్రీ అనమాట. ఇది ఉల్లికాడలు అండ్ చిన్న కవ్వల కర్రీ. ఏం లేదండి, చూడండి, చిన్న కవ్వల లోపల తోకలు బుర్రలు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వేస్టేజ్ అయితే మొత్తం తీసేసుకోండి. మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మా ఆయన అయితే ఆ వేస్ట్ని తీసినారు. టోనా ఫిష్ అండి, అది నైట్కి తీసుకొచ్చారు. ఇది సండే బ్లాక్ అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నాకు ఖాళీ లేక. వాయిస్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట. అందుకే మా ఆయన చిన్న కవర్లు అయితే ఈ టోనా ఫిష్ కూడా తెచ్చారు. ఆ నైట్కి ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే ఇగో చూడండి, చిన్న కవర్లు మొత్తం బుర్రలన్నీ తీసుకున్నారు. తోకలు కూడా తీసేసుకున్నారు. తోకలు తీసుకున్న వెంటనే బాగా 3 times 4 times అయితే కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత లాస్ట్లో అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కల్లుప్పు అయితే వేసి మాత్రం కంపల్సరీ కడగండి. దానికి ఉన్న బొలుచు ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. లాస్ట్ చూడండి ఎంత బాగా కడుగుతున్నారు మా ఆయన. నిజం చెప్తున్నాను, ఇప్పుడు వరకు యూట్యూబ్లో చేసినవన్నీ మా ఆయన వంటలే అనమాట. నేనైతే ఏ వంట చేయలేదు. నేను చేసింది కొన్ని అవి కూడా తర్వాత వీడియోలో చెప్తాను. మా ఆయన చూసారు ఎంత బాగా కడిగేస్తున్నారు కల్లుప్పు వేసి. అలా కల్లుప్పు వేసుకొని నీట్గా అయితే కడిగేసుకోండి. నేను ఉల్లికాడలు అండ్ చిన్న కవ్వాలి అనమాట. నెత్తలు వేసి వండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మనకు ఉల్లిపాయలు ఎన్ని కావాలంటే 2 ఉల్లిపాయలు 3 టమాటాలు అనమాట. ఉల్లికాడలు అయితే నేను కట్టలా తీసుకున్నాము. మొత్తం మాకు 2 పూటలు కర్రీ అయిపోయింది. అందుకే నైట్ టోనా ఫిష్ కూడా ఫ్రై చేయలేదు. అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోండి. సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కర్రీలోకి కాబట్టి బాగా టేస్ట్ అనేది వస్తుంది. అవి వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, మనకు సన్నగా కోసుకోండి. సన్నగా కోసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఏ కూరకి దాని టేస్ట్ అంటే మనకు పచ్చిమిరపకాయలు లేనిది కర్రీ అస్సలు బాగోదు. నిజంగా పచ్చిమిరపకాయలు ఉండాలి, పులుసులకైనా సరే కర్రీలకైనా సరే. అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కదా, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా మొత్తం ఎన్ని కోసుకున్నామో అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి లైట్గానే. అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం ఈలోపు చింతపండుని అయితే తీసి నానబెట్టుకోండి. ఎందుకంటే ఒక నిమ్మకాయ సైజ్ ఎంతైనా పర్లేదు, పులుపు తినలేదు కొంచెం ఎక్కువే నానబెట్టుకోండి, నో ప్రాబ్లం. అది అయిపోయిన తర్వాత మొత్తం ఉల్లిపాయలు కూడా చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపండి. మరి తీయగా అయితే వేపొద్దు, పులుసులోకి అంత టేస్ట్ అనేది రాదు. ఆ తర్వాత మెయిన్ మనకు మసాలాలు అన్నీ మీ ఇష్టం. అది కొంతమంది మసాలాలు చేస్తారంటే జీలకర్ర, ఎల్లిపాయలు అండ్ ఉల్లిపాయ, తర్వాత టమాటా కూడా వేసి డైరెక్ట్గా మసాలా ఆడి వేసేస్తారు. ఇలాగ అప్పుడు అది పచ్చిపోతు నేపుతారు అనమాట. నాకు అలాగే ఇష్టం ఉండదు. ఇదే కదా, ఏ కర్రీలో కూడా అలా వాడను. ఉల్లిపాయలాగా ఆగాలి, టమాటాలాగా ఆగాలన్నమాట. అందుకని చెప్పేసి టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టండి, మగ్గాలి కాబట్టి. ఆ మగ్గేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు అసలు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గబెట్టిన తర్వాత మన ఉల్లికాయలు అయితే ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో ఆ ఉల్లికాయలు కూడా అందులో వేసేసుకొని అవి కూడా ఒకసారి ఆల్ మిక్స్ అయిపోయేలాగా కలిపేసి మళ్ళీ కూడా మూత పెట్టండి. పసుపు వేసుకున్నా పర్లేదు, లాస్ట్లో చేపలు వేసుకున్నాకైనా పసుపు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఉల్లికాయలు వేసుకున్నాం కదా, అది కూడా అదే మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టండి. అవి కూడా మగ్గుతాయి మనకి. కొంచెం మగ్గనివ్వండి, ఎందుకంటే పులుసులో మరగడం కన్నా కొంచెంసేపు మగ్గితే టేస్ట్ కొంచెం అందులో ఉన్న కారం అనేది, తీదనం అనేది కొంచెం దిగుతుంది అనమాట. చూసారు కదా, వీడియో చూపిస్తున్నట్టుగా ఫుల్గా అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోండి. పసుపు వేసుకుంటానన్నా మీ ఇష్టమే, వేసుకోకపోయినా మీ ఇష్టం అనమాట. నేనైతే చేపలు వేసాకే పసుపు అనేది నేను వేస్తాను, ఎందుకంటే అప్పుడే వచ్చి నీసు వాసన. అంటే ఇంకో టిప్ కూడా చెప్పడం మర్చిపోయాను. నేను ఏంటంటే చేపలైనా సరే చికెన్ అయినా సరే పసుపు వేసేసినా కడిగినా పర్లేదు, తర్వాత నిమ్మకాయ వేసి కడిగితే అస్సలు నీసు వాసన రాదండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు అనమాట, నీసు వాసన అనేది రాదు నిమ్మకాయ వేసి కడిగితే. ఇప్పుడు మనం చిన్న కవ్వాలు కడిగేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి, అది తీసేసి మన ఉల్లికాయలని మిశ్రమంలో అయితే వేసేసుకోండి ఫుల్గా. అవి కూడా చెప్తున్నాను, ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి గరిటతో కలపండి. తర్వాత అయితే అసలు గరిటెట్ అయితే కలపొద్దు. ఎందుకు చెప్తున్నానంటే చేపలని విరిపోతే. ఫస్ట్ టైం ఉన్నోళ్ళకి అయితే అది చెప్పక్కర్లేదు. ఆ కళాయి 2 సైడ్లు ఉంటుంది కదా, గుడ్డ పట్టుకొని ఎలాగెలా తిప్పండి పులుసు వేసుకున్న తర్వాత. నేనైతే ఫస్ట్గా గట్టిగా ఉన్నాయి కాబట్టి స్లోగా తిప్పుతున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం నెమ్మది తిప్పుకోండి. చేపలని విరిగిపోతే, చిన్న చేపలు కాబట్టి పెద్దవైనా విరిగిపోతాయండి. అసలు గరిట అనేది యూజ్ చేయద్దు పులుసు వేసాక. ఇవి కూడా వేసుకొని ఒక 5 minutes అయితే మూత పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, పులుసులో మరగాలి కాబట్టి.
మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఏటేటి కావాలో సామాన్లు కూడా పక్కన ఉంచుకుంటే అది మీ ఇష్టం. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్లో అయితే నేను వేసుకుంటున్నాను, లేదంటే ఇంట్లోంచి చేసుకుంటాను. అదైతే 1 స్పూన్ అయితే వేసుకుంటాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేశారు మా ఆయన అయితే టేస్ట్ బాగుంటుందని. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ ఇంకా గరం మసాలా అంటే గరం మసాలా కూడా వేసుకోండి. పసుపు కూడా వేసేసాను ముందు మా ఆయన. ధనియాల పొడి వేస్తున్నారు మా ఆయన ఇప్పుడు అనమాట. అన్నీ వేసేసుకొని కలపకండి, ఎందుకంటే మా ఆయన కలిపారనమాట. ఎందుకంటే మిక్స్ అవుతుంది అనేసి ఇరిగిపోతాయండి చేపలు. అందుకే ఇరగకుండా ఉండాలంటే కొంచెం అది చెప్పాను కదా, నేను చింతపండు పులుపు వేసుకొని మొత్తం తిప్పండి, ఆల్ మిక్స్ అవుతుంది. కారం కూడా మీకు సరిపడినంత కారం వేసుకోండి, లేదా ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. ఇంకో చింతపండు పులుపు కూడా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, దాన్ని 2 టైమ్స్ అయితే నేను వేసుకున్నాను. నాకు పులుసు ఎక్కువ కావాలి కాబట్టి బాగా పిసకండి. పిసికిన తర్వాత అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా అది గరిటతో కలపకండి. మా ఆయన గరిటతో ఒకసారి కలిపారనమాట. అప్పటికే చిన్న చిన్న ముక్కలు అయితే ఇరిగిపోయి చిన్న చేపలు కాబట్టి మామూలు కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అంతే, మన చేపల పులుసు ఈజ్ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దాని టేస్టే సూపర్ అండి. చూడండి ఎంత బాగా దగ్గరగా అయ్యిందో. అంతే, ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అంతే, నేను మీ లక్కలమ్మాయి.